మహబూబ్ నగర్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కేంద్రం ఇప్పటికే 3 వారాల్లో 4 సార్లు ధరలను పెంచింది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై రాజమండ్రిలో వాహనదారులు లబోదిబోమంటున్నారు. పెరిగిన ధరలు తమకు భారంగా మారుతున్నాయని, ధరలను వెంటనే నియంత్రించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారుతూ ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశంలో అన్ని అంశాల్లో కూడా రేట్లు పెరుగుదల అనేది సామాన్యుల మీద పెను భారంగా మారుతుంది. ఇదే క్రమంలో గడిచినటువంటి 10 రోజుల్లో పెట్రోల్ ధరలు 4 సార్లు పెంచారు. ఇదే క్రమంలో నిత్యం రోడ్ల మీద ఉండేటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది, పెరిగినటువంటి భారం అనేది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సుల పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంలో కూడా చాలా మంది నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదల ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చూస్తున్నారు వరుసగా 4 రోజుల నుంచి 4 సార్లు పెరిగాయి. ఎలా ఉంది మీకు ఈ పెరుగుదల? మాకు ఈ పెరుగుదల అయితే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఫస్ట్ ఏమో నిత్యావసర వస్తువులు పెంచేస్తున్నారండి. నెక్స్ట్ డీజిల్ 4 సార్లు పెరిగిందండి, డీజిల్ పెట్రోల్. దీనివల్ల మేము వ్యాపారం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఎటైపోయినా కిరాయి వెళ్ళినా సరే అందులో 80% ఆయిల్ అయిపోతుందండి, 20% మిగులుతుందండి. మేము ఆటో రిపేర్లకే పెట్టుకోవాలా, మేమే తినాలి, ఇంట్లో ఫ్యామిలీ బతకాలి. మాకే అర్థం అవట్లేదు. ప్రభుత్వం దీనికి చొరవ తీసుకుని ఏదైనా ప్రత్యేకమైన ఆలోచించే వెంటనే డీజిల్ పెట్రోల్ తగ్గించాలని కోరుకుంటున్నాం. అంటే ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి, గ్యాస్ కష్టాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సరఫరా అనేది లేకపోవడంతోనే ఈ ధరలు పెంచుతున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఏమంటారు? ఈ ధరలు పెంచాక ఆటో చిన్న రిపేర్ అని వెళ్ళానండి. పంపు నాజలు కొన్ని సామాన్లకే 5,000 రూపాయలు అయిపోయిందండి. ప్యాసింజర్ రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్ రావడానికి 30 రూపాయలు అడిగితే ఎండికాయ 30 రూపాయలు అంటున్నారు. పాత రేటే చెప్తున్నామండి. ర్యాపిడో వచ్చేస్తుంది 20 రూపాయలకి 10 రూపాయలకి అని అంటున్నారు. మేము ఎలా బతకాలి సార్? ఈ రోజే 4 రూపాయలు పెంచేశాడు. ఎలా సార్, ఎలా బతకాలి సార్? మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. నిత్యం రోడ్ల మీద ఉండాలి. అయితే ఇప్పుడు రేట్లు పెరుగుదల కావడంతో కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉందంటున్నారు. కుటుంబాన్ని పోషించుకోవాలన్నా కష్టంగా ఉందనేది చెప్తున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఇవాళ దాదాపు పెట్రోల్ మీద ₹2.84, డీజిల్ మీద ₹2.86 పెరగడంతో కొంత ప్రయాణికులకు కూడా, ఎవరైతే వాహనదారులకు కూడా ఇబ్బందిగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం రాజమండ్రిలో ₹116.86 అనేది పెట్రోల్ ధర పలుకుతోంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, చాలా మంది వాహనదారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, పెట్రోల్ అనేది వరుసగా పెరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? పెరిగి రేట్లు అంటే ఎలాగా బాధే కదండి. మరి లేని మధ్యతరగతి కుటుంబాలకి కొంచెం ఇబ్బందే కదా. తగ్గితే ఎవరో పర్లేదు అనుకుంటే, పెరిగితే మరి తిరగడానికి తప్పదు. అప్పు చేయొచ్చు. ఒక రోజు మాలాటోళ్ళు ఏం చేస్తాం, ఒక రోజు ఆపేసుకుంటాం. బళ్ళు వెళ్ళవలసింది 2 రోజులు తిరగవలసింది, ఒక రోజే తిరుగుతాం. చిన్న చిన్న వ్యాపారాలు ఉన్న వాళ్ళు. మేము ఇళ్ళ ఖాతాలకు బియ్యం వేస్తానండి. రోజు వెహికల్ వాడాలి? రోజు వాడాలండి. ఇబ్బంది. 5 రోజులు వాడతాను, ఉన్న 2 రోజులు రాను. కానీ ఇది పెరిగాక ఇంకో రోజు తగ్గిపోవాలా, తప్పదు. మరి ఈ ఎండలకి వాటికి మలాటు వహిస్తే పెరిగిన వాళ్ళు కట్టండి. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు ఇబ్బందికరంగానే ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి రాజమండ్రిలో లీటర్ పెట్రోల్ ధర ₹116.86 అయితే పలకడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం కదా, స్పీడ్ ఆయిల్ కూడా ₹126 లీటర్ మీద పలుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. డీజిల్ మీద ₹105 వరకు కూడా పెరిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ పెరిగిన ధరలను ప్రభుత్వం తగ్గించి మాకు మేలు చేసే విధంగా చేయాలి అని చెప్పి సామాన్యులు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ బాలుతో గణేష్, రాజమండ్రి.